పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 3F సేవా విభాగం స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అనాథ శరణాలయం ప్రాంగణంలో హైదరాబాద్కు చెందిన స్టార్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన పిల్లల గుండె చికిత్సా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3F అధినేత ఓపీ గోయింకా, సుశీల్ గోయింకా సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు సామాన్య విషయం కాదని, ఒక్కొక్క ఆపరేషన్కు 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా చేయటం ఆనందకరమని తెలిపారు. అధినేత ఓపీ గోయింకా గారు, సుశీల్ గోయింకా గారు, క్షేమ గోయింకా గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా స్టాఫ్, టీఎంసీ అందరూ కూడా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వచ్చింది మీడియా, ఈ విధంగా పేరెంట్స్ చిన్నపిల్లలందరినీ కూడా ఇక్కడ హార్ట్ టెస్ట్లు చేయించడానికి తీసుకొచ్చిన అందరూ కూడా ఇవాళ ఇది 3వసారి ఈ కంపెనీ ఇక్కడ నిర్వహించడం గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే మనం డబ్బు సంపాదించడం, వ్యాపారం చేస్తాం, మనకు వేరే వాళ్ళతో పని లేదనుకునే సమాజంలో ఈరోజు సాటి మనిషి కష్టాల్లో ఉండడం అని ఆలోచన చేసి వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఓపీ గోయింకా గారికి మనస్ఫూర్తిక అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ ఒక ఆపరేషన్ చేయించాలంటే దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చు. మొన్న ఒక చిన్న పాపకి ఆపరేషన్ చేయించడానికి ఎక్కడ వైద్యం అవ్వకపోతే తిరుపతిలో చేయించారు. ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి వాళ్ళు అక్కడ పంపించి వాళ్ళు ట్రావెలింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి చేయించారు. కానీ ఈరోజు మరి ఫుడ్ ఫ్యాట్స్ వారి యాజమాన్యం గోయింకా గారు ఇవాళ ఇక్కడ మరి పిల్లలందరికీ ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం చేపట్టడం మా కాన్స్టిట్యున్సీలో గ్రేట్ఫుల్. ఎందుకంటే నిజంగా మరి సేవా తత్పరులు ఉండాలి, సర్వీస్ చేసి మనసు కూడా ఉండాలి. డబ్బులు ఉంటాయి చాలామంది దగ్గర, మరి అది దాంతో పాటుగా భగవంతుడు మనసు ఇచ్చి ఇలాంటి చిన్నపిల్లల్ని దత్తత తీసుకుని మనం కాపాడే బాధ్యతలో కానీ ఎప్పుడు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ భగవంతుని కూడా కోరుతాం. ఎందుకంటే 10 మందికి సాయం చేసి చెయ్యి ఎప్పుడు కూడా మెండుగా ఉండాలి. వాళ్ళు కూడా అప్పుడే 10 మందికి సహాయం చేయగలరు. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ ఇంకా అభివృద్ధి చెంది అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మరిన్ని పెంచుకునే భాగంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేసే శక్తి నా భగవంతుడు